P9 న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా అభివృద్ధికి అందరినీ కలుపుకొని శక్తివంతన లేకుండా పని చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ ప్రమాణ స్వీకారోత్సవంలో స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అట్టహాసంగా జరిగింది. జిల్లా పరిషత్ CEO ఎన్నికల అధికారి దేవానందరెడ్డి బూచేపల్లి వెంకయ్యమ్మతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వైస్ చైర్పర్సన్ వై అరుణ, చుండి సుజనమ్మలను ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం గజమాలలో శాల్వాతో జడ్పీ చైర్పర్సన్ వెంకయ్యమ్మను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు ఘనంగా సన్మానించారు. అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధికి నూతన చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ తోడ్పాటు అందించాలని మంత్రి బాలినేని కోరారు. ప్రమాణ స్వీకారం చేసిన నమస్తే బాబు, నమస్తే పాప, నమస్తే 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 నమస్తే. ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ మధ్య అరుణ అనే నేను ప్రకాశం జిల్లా రాజ్యాంగం వైస్ చైర్మన్గా ఎన్నికయ్యాను. నేను ప్రకాశం జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్పర్సన్ 2గా ఎన్నికైనందున శాసనరీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగ పట్ల యథార్థమైన వెంకయ్యమ్మ గారి డిప్యూటీ చైర్పర్సన్ ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, మన ముఖ్య అతిథిగా వచ్చేసిన మన ప్రీతమ నాయకులు మన మినిస్టర్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా సురేష్ గారికి, అదేవిధంగా బలరాం గారికి, మన మావుంట శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా దర్శి ఎమ్మెల్యే వేణుగోపాలరావు గారికి, మధుసూదన్ యాదవ్ గారికి, అన్నా రాంబాబు గారికి అమ్మకే ఇద్దామని చెప్పి అనుకున్నాం. నేను జగన్మోహన్ గారిని కలిసినప్పుడు అన్న ఆ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇస్తా హామీ ఇచ్చారు, ఎమ్మెల్సీ కన్నా ముందు జడ్పీ చైర్పర్సన్ వస్తున్నా అని చెప్తే జగన్మోహన్ గారు ఒకటే అన్నారు, నువ్వు కాదులే అమ్మని జడ్పీ చైర్పర్సన్ చేసేద్దామన్నారు. ఎందుకంటే మా కుటుంబంలో రాజశేఖర్ గారికైనా జగన్మోహన్ గారికైనా అమ్మంటే ప్రాణం. నాకన్నా నాన్నకన్నా అమ్మంటే ప్రాణం. ఎందుకంటే ఎప్పుడు పోయినా స్టీల్ లేడీ అని చెప్తా ఉంటారు. మా కుటుంబంలో అమ్మ రాజకీయాలు ఎక్కువ చేయకపోయినా
చేరుకుంటి ఎంపీగా చేసిన నాకు కానీ అమ్మకు కానీ వెనకుండి నడిపే వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాయకురాలైన అమ్మ అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ఆ రోజు టీడీపీ టైంలో మా నాన్నని అరెస్ట్ చేసినప్పుడు, మా క్వారీలు ఆపేసినప్పుడు కూడా నేను అమ్మ నాన్నకు వచ్చినప్పుడు అమ్మ అనేది నాన్న అరెస్ట్ చేశారు, నిన్ను అరెస్ట్ చేస్తారు, అవసరం నన్ను అరెస్ట్ చేస్తారు, మనం ఈ పార్టీ నుంచి పోయేదే లేదు. జగన్మోహన్ గారు చెప్పిన ప్రకారం జగన్మోహన్ గారితో ఉంటాం తప్ప ఇంకోటి కాదని చెప్పారు. అటువంటిది ఈ లోకల్ బాడీస్ ప్రాదేశిక ఎన్నికల్లో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మీదట జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు అనేది కూడా జరిగి చాలా రోజుల తర్వాత కౌంటింగ్ అనేది ఏర్పడినప్పుడు చూస్తే అన్ని కూడా మన ఇటువంటి పరిస్థితులు అనేది ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారి 2.5 సంవత్సరాల పరిపాలన ఎటువంటిది అనేది కూడా అర్థం పట్టినట్టు కనపడేటట్టుగా కూడా ఇది నిదర్శనం అనేది మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఉన్నదని కూడా మరొకసారి తెలుపుకుంటూ ధర్మం గెలుస్తుందన్నట్టు ఈరోజు 1.5 సంవత్సరం తర్వాత వెలువడినటువంటి యొక్క ఫలితాలు ప్రకాశం జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా పెద్దలు పూజలు గౌరవనీయులు పూచపల్లి వెంకయ్యమ్మ గారు ఈ రోజు పదవి బాధ్యతలు చేపడుతున్నటువంటి శుభ సందర్భం. ఈ కార్యక్రమం అభిమానులకు పెద్ద ఆయన బుచ్చపల్లి సుబ్బారెడ్డి గారిని స్మరించుకుంటూ మరి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి ఇద్దరు ఎమ్మెల్యే గారు చెప్పడం మర్చిపోయినాను. వారికి మరి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మరి ఈ యొక్క ఇమ్మీడియట్ గా జగన్మోహన్ రెడ్డి గారు బూచేపల్లి వెంకయ్య గారి పేరు చెప్పారు తప్ప వేరే పేరు చెప్పలేదు. నాకు బూచేపల్లి కుటుంబం గురించి నేను ఒక విషయం చెప్పాలి. శివప్రసాద్ రెడ్డి గారు 2009లో ఎమ్మెల్యేగా నిలబడక ముందల సుబ్బారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. సుబ్బారెడ్డి గారు ఒకరోజు వచ్చి 2009 ఎలక్షన్స్ ముందర నేను నిలబట్టలేదు, మా అబ్బాయి సీట్ ఇవ్వండి అని అడిగాడు. ఒక్కసారిగా ఎమ్మెల్యే అప్పుడే ఉంది, మీ అబ్బాయికి ఇంకా టైం ఉంది కదా అన్నా. లేదు మా అబ్బాయికి ఇవ్వాలన్నాడు. అంటే పుత్రుడి మీద అంతమంది మమకారం సుబ్బారెడ్డి గారికి. అదే శివప్రసాద్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ ఓసీ చేస్తే ఓసీ మహిళలు చేయండి మా అమ్మకి ఇవ్వాలన్నాడు. అంటే శివప్రసాద్ రెడ్డికి తల్లి మీద ఉన్న మమకారం. అంటే వీళ్ళందరూ కూడా వీళ్ళ కుటుంబం అంతా ఆదర్శ కుటుంబం అన్నది నేను అనుకుంటా ఉన్నా. ఒకరంటే ఒకరి మీద ప్రేమ మీద పోరాటం చేయండి అని చెప్పి నేను దయచేసి నేను అది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన కూడా లే. ఇద్దరు కూడా నాకు కావాలి, ఇద్దరు కూడా ఉండాలి, ఇద్దరు కలిసి దర్శి నియోజకవర్గాన్ని ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు కూడా కలుపుకొని మొత్తం కూడా దర్శి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరించాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఏ పరిస్థితిలో కూడా ఒకటే చెప్తా ఉన్నామా, మనమందరం కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు. రాజశేఖర రెడ్డి గారు ఒకటే చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు నేను ఫస్ట్ సారి ఎమ్మెల్యే అయిన తర్వాత నేను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ తీసుకున్న తర్వాత ఇంటికి పిలిపించి పైన కూర్చోబెట్టి ఒకటే చెప్పాడు, వాసు ప్రకాశం జిల్లాలో వాసన నాయకత్వంలో 57 స్థానాలు కైవసం చేసుకోవటం, ఈ సమయంలో నేను జడ్పీ చైర్పర్సన్ అవటం నాకు అదృష్టం అని నేను చెప్పుకుంటున్నాను. మా కుటుంబానికి వైఎస్ఆర్ కుటుంబం అంటే అమితమైన ప్రేమ. మేము రాజకీయాల్లోకి రావడానికి
స్ఫూర్తి ప్రదాత దివంగత వైఎస్ వారి వెంట ఉంటూ వారికి విధేయులుగా ఉంటామని చెప్తున్నాను. ఈ జిల్లా ప్రజలకు పరోక్షంగానే కాకుండా ప్రత్యక్షంగా నేరుగా సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చినాం. ఆనాటి నుండి ఈ జిల్లాలో రాష్ట్ర మంత్రి గారికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మరికొంతమంది మా కుటుంబ శ్రేయస్సులు కోరి వారికి ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతున్నాం. అంతేకాకుండా బిడ్డల చదువుల కోసం అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, 0 వడ్డీ రుణాలు ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేసి మహిళల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయారు మన జగనన్న. ముఖ్యంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు 2000లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు ఆ రోజు నేను కూడా రాజమండ్రి పాదయాత్ర పోయా, నేను మా వాళ్ళు అందరం కలిసి. పాదయాత్ర నడిచేటప్పుడు అసలు ఏమనిపించలేదు. రాజశేఖర రెడ్డి గారు ఎక్కడికి పోయినా కూడా ఏం నాన్నగారు ఖచ్చితంగా నన్ను ఎనికేట్ తీసుకుపోతాడు. ఒంగోలు వచ్చాడంటే ఎలిపేట దగ్గర తీసుకుపోతాడు, శ్రీశైలం వంకాయ పోయింటే అక్కడికి తీసుకెళ్తాడు. అయితే 2004లో మా నాన్న ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒకే మాట అన్నారు, ఇండిపెండెంట్గా ఎట్లా గెలుస్తారమ్మా అని చెప్పాడు. నన్ను స్థానిక పాడిమండల గోపాలస్వామి కన్వెన్షన్ సెంటర్ నందు ప్రకాశం జిల్లా వాలీబాల్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులు సూదనగుంట కోటేశ్వరరావు, సెక్రటరీ మండువ ఆంజనేయులు, ట్రెజరర్ సూదనగుంట నరసింహరాములను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ ఈదర హరిబాబు పాల్గొన్నారు. సభ్యులు మాట్లాడుతూ భవిష్యత్తు కార్యాచరణ చర్చించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సి మాలకొండయ్య, జి ధనుంజయరావు, కె భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. అయినా ఋతుపర్యానికి ఈ వాలీబాల్ మీద మక్కువ ఎందుకని ఇదే నిజంగా ఇటువంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా మన వల్ల ఈ వాలీబాల్ గేమ్ గురించి కాస్త స్థానంలో ఉన్నామని నేను ఒక ఎప్పుడో ప్రెసిడెంట్ చేశాను. తర్వాత మన బుద్ధి మన
వాలీబాల్ అసోసియేషను స్పెషల్ సభ్య సమావేశం జరగడం జరిగింది. సమావేశంలో ముఖ్యంగా గత సంవత్సరం జరిగినటువంటి క్రీడల గురించి చర్చించాం. వాలీబాల్ పోటీల గురించి, టోర్నమెంట్లు ఎట్లా జరిగినాయి, ఏంది కరోనా కారణంగా ఏమేమి ఇబ్బందులు పడ్డాం, ఇది చర్చించడం జరిగింది. తర్వాత ఈ లాస్ట్ 4 years నుంచి అంటే స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ కాబట్టి లాస్ట్ 4 years నుంచి యాక్టివిటీస్ గురించి రిపోర్ట్ చెప్పడం జరిగింది. అంటే ఏమేమి మనం ఆర్గనైజ్ చేసాం టోర్నమెంట్స్, ఏమేమి పెర్ఫార్మెన్స్ పిల్లలు ఏ రకంగా పెర్ఫార్మెన్స్ చేశారు మన జిల్లా పిల్లలు రాష్ట్ర పోటీల్లోనూ జాతీయ పోటీల్లోనూ, ప్లస్ ఉద్యోగ రీత్యా ఎంతమంది ఏ రకంగా సెటిల్ అయింది అనేది మొత్తం వివరంగా మొత్తం 78 మంది జాతీయ స్థాయిలో గత 4 సంవత్సరాల నుంచి 78 మంది మనకు రిప్రజెంటేషన్ జాతీయ స్థాయిలో ప్రకాశం జిల్లా నుంచి జరిగింది వాలీబాల్ తరఫున. అలాగే రాబోయేటువంటి కార్యక్రమం ఎలా జరపాలనే దాని మీద కూడా సర్వసభ్య సమావేశం డేస్లో డిస్కషన్ చేయడం జరిగింది. తర్వాత ఈ స్పెషల్ మీటింగ్ ఏంటంటే 4 సంవత్సరాలు టర్మ్ అయిపోయిన కారణంగా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకునేదానికి ఈ కార్యక్రమం జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తగా ఎంపికైనటువంటి బాడీని కూడాను అందరూ యునానిమస్గా బాడీని అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో ఆ బాడీ వివరాలు కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత రాబోయే రోజుల్లో ప్రకాశం జిల్లాలో ఒంగోలు కేంద్రంగా జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించాలనేది సభ్యులందరి అభిప్రాయం. దాని పరిగణలోకి తీసుకొని ఆ దిశగా మనం ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి మంత్రివర్యుల సహాయ సహకారాలతోటి వారిని కూడా సంప్రదించి ఇక్కడ ఆల్రెడీ గతంలో రాష్ట్ర పోటీలు జరిపినటువంటి అనుభవం ప్రకాశం జిల్లాకు ఉంది. జాతీయ స్థాయి పోటీలు కూడాను మన జిల్లాలో ఎస్పెషల్లీ ఒంగోలు కేంద్రంగా జరపాలనేది సభ్యుల అభిప్రాయం. దాన్ని జరుపుతామని, అలాగే నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. ఎన్నిక కార్యక్రమము చాలా చక్కగా సజావుగా చాలా మంచి వాతావరణంలో జరిగింది. సభ్యులందరూ చాలా ప్రకాశం జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఇప్పటివరకు చేసినటువంటి కార్యక్రమాల మీద చాలా అభినందనలు తెలియజేశారు. వారికి ఈ గత 4 సంవత్సరాలు జిల్లా వాలీబాల్ అసోసియేషన్కి సేవ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి సర్వసభ్య సమావేశ సభ్యులందరికీ. నా పేరు డాక్టర్ మండు ఆంజనేయులు, రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్, కందుకూరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. ముందుగా ఈ ప్రకాశం జిల్లా వాలీబాల్ అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏకగ్రీవంగా నన్ను జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు. అలాగే ఈ టైంలో వాలీబాల్ క్రీడాకారులందరికీ గత సంవత్సరం నుంచి కరోనా కారణంగా సరైన శిక్షణా కార్యక్రమాలు అయ్యి నిర్వహించలేకపోయినాము. అటువంటి అవన్నీ మళ్ళీ పునఃప్రారంభిస్తూ క్రీడాకారులకి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకొని, అదేవిధంగా అందరి సభ్యుల కోరిక మేరకు ఒక రాష్ట్ర స్థాయి పోటీని అలాగే ఒక జాతీయ స్థాయి పోటీని కూడా నిర్వహించాలని వాలీబాల్ అసోసియేషన్ సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. ఆ పోటీల నిర్వహణకు కూడా ఏర్పాట్లు చేసుకునే ప్రయత్నంలో ఉంటాము. అదేవిధంగా మన జిల్లాలో వాలీబాల్ క్రీడాకారులకి ప్రత్యేక శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయటం, మంచి క్రీడాకారులుగా వాళ్ళని తీర్చిదిద్దటంలో నా వంతు కృషి నేను చేసి ఆ వాలీబాల్ క్రీడా అభివృద్ధి పట్ల నా వంతు కృషి నేను మన్ కీ బాత్ ఇది ఒక స్ఫూర్తి మంత్రం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మాటలతో ప్రజల్లో ఒక స్ఫూర్తి నింపుతున్నారు. చిన్న పెద్ద ధనిక పేద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మన్ కీ బాత్కి అభిమానులే. క్రమంలో తప్పకుండా ఈ కార్యక్రమాన్ని వినేవారు వీక్షించేవారు ఎందరో ఉన్నారు. ఆ కోవకు చెందిన వారే ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయం వద్ద చిరు వ్యాపారం చేసుకునే బ్రహ్మయ్య బ్యాగులు కుట్టుకునే దుకాణం నిర్వహించే బ్రహ్మయ్యకు రేడియో వింటూ పని చేసుకునే అలవాటు. ఈ కార్యక్రమంలో మన్ కీ బాత్ కూడా వినటం అలవాటైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని మన్ కీ బాత్లో తమకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చిందని, అంశం స్వచ్ఛ భారత్ అని చెప్పారు. స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో తాము తమ దుకాణ పరిసర ప్రాంతాలను ఎంతో శుభ్రంగా ఉంచుకుంటామన్నారు. ఈ నెల ప్రధాని చెప్పిన ఖాదీ ధారణ గురించి మాట్లాడుతూ ఇక నెలలో ఒక్కరోజు తప్పనిసరిగా ఖాదీ ధరిస్తామన్నారు. మహిళా బిల్లు 2 చేస్తారా? शौचालयों के निर्माण आर्थिक स्वच्छता 350 करोड़ से ज्यादा बार
डिजिटल लेन देन के लिए UPI का इस्तेमाल। నా పేరు నాదెండ్ల రాఘవరావు. ప్రకాశం మోహన్ ఎదురుగా మాది బుక్ షాపు. ఈ రోజున మన ప్రీతమ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశంలోనే స్వదేశీ వస్త్రాలను అదేవిధంగా కుల వృత్తులను అంతరించిపోకుండా వారికి ఒక ఉపాధి చూపించాలి అనే ఒక ఉద్దేశంతో మనకి ఖాదీ వస్త్రాలను ఆచరణలో సాధ్యమయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా వాటిని ధరించి వీళ్ళకి ఎవరైతే చేతుల ద్వారా ఉన్నారో వారందరికీ కూడా వీళ్ళకి ఉపాధి కలిగించే విధంగా మనమందరం కూడా ఈ ఖాదీ వస్త్రాలను ధరించి రోజు సాధ్యమైనా సాధ్యం కాకపోయినా నెలకు ఒకసారైనా సరే ఈ ఒక ఖాదీ వస్త్రాలను ధరించి మనం పిలుపు మేరకు ప్రధానమంత్రి పిలుపు మేరకు మనమందరం కూడా ధరించి వారి యొక్క చేతులతో అంతరించిపోకుండా మనం వాళ్ళని కాపాడాలని చెప్పి దీనిలో భాగంగా మనకి ఏదైతే ఖాదీ ఉత్పత్తులు ఉన్నాయో వాటిని ప్రోత్సహించాలని చెప్పి వారు నినాదం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖాదీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కార్మికుల్ని వేవర్స్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఖాదీ ఉత్పత్తులు కూడా డెవలప్ చేయమని చెప్పి వారు కోరడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వారంలో ఒకసారైనా ఖాదీ ఉత్పత్తుల్ని ధరించడం ద్వారా పరోక్షంగా వాళ్ళని ఆ కార్మికులను కూడా ఆదుకున్నట్లు కూడా ఉంటుంది. ప్రతి నెల ఇక్కడ మన వాళ్ళు ఆ రేడియోని ఒకటి దాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తారు. అంటే వీళ్ళకి షాపులో టీవీ పెట్టుకునే అవకాశం లేదు కాబట్టి రేడియో వింటాం వీళ్ళకి అలవాటు. నేను కూడా ఇక్కడికి వచ్చి ఆ మన్ కీ బాత్ వింటాను. వాళ్ళకు కూడా ఆ హిందీలో ఆయన చెప్తుంటారు కాబట్టి వాళ్ళకి ట్రాన్స్లేషన్ చేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా స్వచ్ఛ భారత్ మీద కూడా మళ్ళీ ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు. మోడీ గారు ఏదైతే స్వచ్ఛ భారత్ని తీసుకొచ్చారో కాబట్టి మన దేశంలో కరోనా విస్తృతి చెందకుండా కూడా కొంత నియంత్రించగలిగిందంటే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మనం చెప్పుకోకపోతే దీనిలో భాగంగా ఇప్పుడు తమిళనాడులో కూడా ఒక నదిని ప్రక్షాళన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతంలో కూడా గంగా నదిని కూడా ప్రక్షాళన చేసినటువంటి కార్యక్రమం కూడా చేశారు. కాబట్టి మోడీ గారు ప్రతి నెల చెప్పేటువంటి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా పాఠశాలల్లో కళాశాలల్లో దీన్ని టీవీలు పెట్టి వినిపించాలన్నటువంటి ఒక ఆర్డర్ కూడా పాస్ చేసినట్లయితే ఎక్కువ మంది విద్యార్థి యువతరానికి ముఖ్యంగా ఈ సందేశం వెళ్తే వాళ్ళు కూడా రేపు అంటే నేటి బాలులే రేపటి భావి భారత పౌరులు అని చెప్పి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలయ్యేలా జడ్పీటీ సభ్యులు కీలక పాత్ర పోషించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కోరారు. జడ్పీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమం కో ఆప్షన్ సభ్యులు ఎన్నిక జడ్బీ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నిక కార్యక్రమం జడ్బీ సమావేశ మందిరంలో ఆయన అధ్యక్షత జరిగింది. అలాగే ఆనరబుల్ చైర్పర్సన్ ఆనరబుల్ వైస్ చైర్పర్సన్ ఆఫ్ జిల్లా ప్రజా పరిషత్ 2006 ఎస్పీడీఓ 173 ఈరోజు అదే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ గత ప్రిజైడింగ్ ఆఫీసర్ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆనరబుల్ ఎలక్టెడ్ జిల్లా ప్రజా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీ మెంబర్స్ మన జిల్లాలో ఉన్న 55 అలాగే ఆనరబుల్ మినిస్టర్ ఆనరబుల్ ఎంపీ ఆనరబుల్ ఎమ్మెల్సీ ఆనరబుల్ ఎమ్మెల్యేస్ పార్టిసిపేషన్ వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఆనరబుల్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు స్పెషల్ సెషన్ అట్ 1 o'clock జిల్లా సభ్యులుగా శ్రద్ధతో నిర్వహించాలని దేవుడి పేరు ప్రమాణం చేస్తున్నాను. వాళ్ళని శ్రద్ధతో నిర్వహిస్తానని దేవుడి పేరిట ప్రమాణం చేస్తున్నాను. నిత్యం ప్రతిష్ట జిల్లా ప్రజా పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనరీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టను కలిగి జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం నుండి జిల్లా ప్రజా పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనరీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధతో నిష్ఠతో కలిగి ఉండాలని నేను జిల్లా ప్రజా సభ్యునిగా ఎన్నుకున్నాను. శాసనరీతిగా స్థాపితమైన ప్రాదేశిక నియోజకవర్గం నుండి జిల్లా ప్రజా పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున
శాసనరీత్యా జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం నుండి జిల్లా ప్రజా పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనరీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉంటానని నేను చేపట్టబోయే కర్తవ్యాలను నియోజకవర్గం నుండి జిల్లా ప్రజా పరిషత్ సభ్యురాలుగా ఎన్నికైనందున శాసనసభ రీత్యా స్థాపించబడిన భారత డాక్టర్ చెల్లు నళిని పద్మ అనే నేను లింగసముద్రం జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం నుండి జిల్లా ప్రజా పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనరీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్ట పరిషత్ ప్రాథమిక నియోజకవర్గం నుండి జిల్లా పరిషత్ సభ్యురాలుగా ఎన్నుకోనందున శాసనరీతిగా స్థాపితమైన భారత కర్తవ్యాలను శ్రద్ధతో నెరవేర్చగలనని దేవుడి పేరిట ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టతో అయ్యప్ప స్వామి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆదమ్ షరీఫ్ గారు ఇద్దరు ప్రపోజల్తో సబ్మిట్ చేశారు. సో ఈరోజు ఇద్దరు కార్పొరేట్ మెంబర్ మన నియమించాలి కాబట్టి ఇద్దరు నామినేషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. యాజ్ పర్ ద రూల్ 65 ఆఫ్ ద ఎలక్షన్ కండక్ట్ ఆఫ్ ద రూల్స్ అలాగే ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మేరకు ఇద్దరు శాసనరీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉంటానని నేను చేపట్టబోయే కర్తవ్యాలను అరే ఒక పక్క ఫోను ఒక పక్క ఇది కూర్చోమ్మా పైకి ఎందుకు వెళ్ళారు సార్ పక్కన సార్ బాబు వెనకరండి మొత్తం పట్టాలి ఎంపీ గారు చేతులు తిరుగు పాయింట్ అక్కడ అందరినీ స్థానిక సంతపేట సాయి మందిరమునందు భక్తులు సాయి చాలీసా పారాయణాన్ని ఘనంగా నిర్వహించారు. సాయినాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని సాయినాథుని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అమ్మ అంతా కొంచెం నిశ్శబ్దంగా ఉండండి. సాయిరామ్. ఈరోజు సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో సాయి యువసేన సాయి మహిళా విభాగం మనందరూ కూడా దసరా నవరాత్రులు 7వ తారీఖు నుంచి వచ్చే నెల 15 దాకా 9 రోజులు కూడా నవరాత్రులు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి సాయి ఆశీస్సులు ముందుగా మనం పొందాలనేటువంటి ఉద్దేశంతో ఎంతో ఉత్సాహంగా ఈ ఆదివారం అందరూ కూడా వచ్చి ఈ రోజున సాయి చాలీసాని 21 సార్లు పారాయణ చేసి అందరికీ కూడా ప్రసాద వినియోగం ఇచ్చి అందరికీ సాయి ఆశీస్సులు అందించాలనే ఉద్దేశంతో సాయి యువసేన సాయి మహిళా విభాగం అలాగే కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వైభవంగా ఈరోజు చేస్తూ ఉన్నారు. మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. రాబోయేటువంటి దసరా నవరాత్రులు 7వ తారీఖు ప్రారంభం అవుతున్నాయి. కాబట్టి ముందుగా సాయి ఆశీస్సులతో సాయి చాలీసాను ప్రారంభించాం. కాబట్టి మీ అందరూ కూడా మందిరానికి విచ్చేసి ఆ 9 రోజులు కూడా కార్యక్రమాలకి మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తూ ఈ సాయి చాలీసా సందర్భంగా ప్రతి ఒక్క భక్తుడికి కూడా అష్టైశ్వర్యాలు ఆయుర్వేదాలతో పాటు అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని సాయి ఆశీస్సులు మీ అందరికీ కూడా సంతపేట షిరిడి సాయిబాబా మందిరం నుంచి అందిస్తూ ఉన్నాం. సాయిరామ్. అతి చిన్న వయసులోనే మంచి వ్యాపారవేత్తగా ఎదిగి సమాజానికి తన వంతు సేవలు అందిస్తున్న అందుకు గాను అంతర్జాతీయ తమిళనాడు యూనివర్సిటీ ఆఫ్ అమెరికా నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్న డాక్టర్ తాడివరుస దేవరాజును పలువురు అభినందించారు. P9 న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రకాశాన్ని ప్రగతి పథకంలో నడిపించాలి. జడ్పీ చైర్పర్సన్ ప్రమాణ స్వీకారంలో మంత్రి బాలినేని. జగన్ వెంట బూచేపల్లి కుటుంబం. జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.